అంగారక గ్రహం గురించి తాజాగా ఒక పెద్ద అప్డేట్ వచ్చింది. అక్కడ చాలా కాలం క్రిందట అతి పెద్ద నీటి వనరులు, సముద్రపు బీచ్ విషయంపై కీలకమైనటువంటి విషయాలు బయటకొచ్చాయి. ఈ సువిశాల విశ్వంలో ఒక్క భూమిపైనే కాకుండా వేరే గ్రహాలపై కూడా జీవం ఉన్నట్లు చాలా మంది శాస్త్రవేత్తలు మొదటి నుంచి నమ్ముతున్నారు. అది కనిపెట్టడానికే అనేక మంది పరిశోధనలు చేస్తూ తమ జీవితాలను త్యాగం చేస్తున్నారు. మానవాళి భూమికి మాత్రమే పరిమితం కాకుండా సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలకు వ్యాపించేందుకు అనువైన పరిస్థితుల గురించి పరిశోధనలు జరుగుతున్నాయి. భూమికి ఉపగ్రహమైనటువంటి చంద్రుడు, అంగారక గ్రహాలపైనే ఎక్కువగా పరిశోధనలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ పరిశోధనలకు కొత్త ఉత్సాహం ఇస్తూ అంగారక గ్రహంపై కొన్ని వేల సంవత్సరాల క్రితం సముద్రం ఉన్నట్లు, దాని నీటి జాడలు, అది ఎండిపోయిన తర్వాత కొన్ని ఏళ్లుగా ఇసుక బీచ్ల ఆనవాళ్లు ఉన్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అధునాతన గ్రౌండ్ అట్లాగే పెనెట్రేటింగ్ రాడర్తో అమర్చినటువంటి చైనా జురాంగ్ రోవర్ సేకరించినటువంటి సమాచారం ప్రకారం అంగారక గ్రహంపై దాదాపు 3.6 బిలియన్ సంవత్సరాల నాటి ఇసుక బీచ్ నిక్షేపాలు బయటపడ్డాయి. ఒకప్పుడు అంగారక గ్రహం ఉత్తర మైదానంలో వ్యాపించి అంతరించిపోయినటువంటి సముద్రం ఉనికిని ఈ సమాచారం స్పష్టం చేసింది. ఈ విప్లవాత్మక అన్వేషణ అంగారక గ్రహం గతాన్ని గురించినటువంటి కీలక సమాచారాన్ని అందించింది. ఈ ఫైండింగ్స్ తో ఇక్కడ ఒకప్పుడు జీవం ఉండింది అన్న నిజంతో పాటు ఇకపై ఉండేందుకు అవకాశం కూడా ఉందనే విషయం తేలిపోయింది. భవిష్యత్తులో మనిషి ఇక్కడ జీవించవచ్చు అనే ఆశను కూడా ఇస్తోంది. అంగారక గ్రహం ఒకప్పుడు విస్తారమైనటువంటి నీటిని కలిగి ఉండేది అన్న విషయం చైనా ద్వారా తేలిపోయింది. అటు పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో భూగర్భ శాస్త్రవేత్త అసిస్టెంట్ ప్రొఫెసర్ అధ్యయన సహరచయిత అయినటువంటి బెంజమిన్ కార్డినాస్ మాట్లాడుతూ, శాస్త్రవేత్తలు ఊహించిన దానికంటే గతంలో అంగారక గ్రహ వాతావరణం జీవానికి మరింత అనుకూలంగా ఉండేదని ఈ పరిశోధన సూచించింది. భూమిపై మహాసముద్రాల నుంచే జీవం ప్రారంభమైంది. ప్రస్తుతం అంగారక గ్రహంపై ఉన్న పరిస్థితులు భూమిపైన పరిస్థితుల్లో సారూప్యత ఇవన్నీ కలిగి ఉండడంతో ఆ గ్రహంపై సూక్ష్మజీవుల జీవం మనుగడ కొనసాగించి ఉండవచ్చు. ఈ తాజా పరిశోధన ప్రకారం అంగారక గ్రహం మనం అనుకున్నట్లు చల్లని ఇసుక ప్రపంచం కాదని, బహుశా భూమి లాంటి వాతావరణాన్ని గతంలో కలిగి ఉండవచ్చని తేలిపోయింది. ఎప్పుడో 50 ఏళ్ల క్రితమే చంద్రుడిపై మనుషులను పంపించినటువంటి అమెరికా ఇప్పుడు మరోసారి ఆ పని చేసేందుకు నానా తంటాలు పడుతోంది. అప్పట్లో ఆనాటి పాత టెక్నాలజీతో అపోలో రాకెట్లను చంద్రుడిపైకి ల్యాండింగ్ చేసినటువంటి అమెరికా ఇప్పుడు మానవ సహిత ప్రయోగాల కోసం అమెరికా ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ పై ఆధారపడుతోంది. అందులో భాగంగా చంద్రుడిపైకి ఓ అత్యాధునిక డ్రోన్ను పంపింది నాసా. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ కోసం స్పేస్ ఎక్స్ సంస్థ తయారు చేసినటువంటి లూనార్ ల్యాండర్ను నాసా ప్రయోగించింది. చంద్రుడిపై సూర్యకిరణాలు ఎన్నడూ పడని ఓ బిలం పైకి డ్రోన్ను పంపాలనే ప్లాన్ చేసింది. చంద్రుడిపై డ్రోన్ ద్వారా ప్రయోగాలు చేయనుంది అమెరికా. మరో ప్రైవేట్ సంస్థ అయినటువంటి ఇంటిట్యూవ్ మిషన్ సంస్థ అభివృద్ధి చేసినటువంటి ఎథినా ల్యాండర్ను స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్లో ఉంచి దాన్ని పంపించింది. ఈ రాకెట్ మార్చి 6న చంద్రుడి ఉపరితలంపై దిగేలా రూపొందించారు. 15 అడుగుల ఎత్తు కలిగి ఉండే ఎథినా ల్యాండర్ దక్షిణ ధ్రువానికి 100 మైళ్ల దూరంలో ల్యాండ్ చేసేలా టార్గెట్ ఫిక్స్ చేశారు. ఈ ప్రదేశం జెడ్ బ్లాక్ బిలానికి 400 మీటర్ల దూరంలో ఉంటుంది. నిజానికి చంద్రుడిపై పరిశోధనల కోసం అనేక దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. గత జనవరిలో అమెరికా, జపనీస్ కంపెనీలు చంద్రుడి పైకి ల్యాండర్లను పంపాయి. టెక్సాస్ కంపెనీ ఫైర్ ఏరోస్పేస్ మరో వారంలో చంద్రుడిపై అడుగుపెట్టే అవకాశం ఉంది. ప్రైవేట్ సంస్థలు చంద్రుడిపై ప్రయోగాలు లేదా ల్యాండింగ్ కోసం చేసే ప్రయత్నాలకు నాసా ఇప్పుడు సపోర్ట్ చేస్తోంది. చంద్రుడిపై ల్యాండర్ను పంపే విషయంలో గతంలో చేసిన పొరపాట్లు ఈసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చంద్రుడిపై సూర్యకిరణాలు ఎన్నడూ పడని ప్రాంతాన్ని బ్లాక్ క్రేటర్ అని పిలుస్తారు. దీనిపైకి గ్రేస్ అనే డ్రోన్ను పంపడమే దీని ఉద్దేశం. ఈ డ్రోన్లో హైడ్రోజన్ ఇంధనంగా ఉపయోగించేటువంటి థ్రస్టర్లను ఉపయోగించారు. దీంతో డ్రోన్ తనకు కావలసినప్పుడల్లా ఎగిరే అవకాశం ఉంటుంది. నావిగేషన్ కోసం కెమెరా, లేజర్లను కూడా ఏర్పాటు చేశారు. డ్రోన్ ఎగిరే సమయంలో జాబిల్లి ఉపరితలాన్ని అన్వేషించడం జరుగుతోంది. రష్యా, చైనా, యుఎస్, చైనా, ఇండియా, జపాన్ దేశాలు ఇప్పటి వరకు చంద్రుడిపై తమ పరికరాల ద్వారా అడుగుపెట్టాయి. గతంలో 50 ఏళ్ల క్రితం తాము చంద్రుడిపై కాలు మోపామని చెబుతున్నటువంటి అమెరికాతో సహా మరెవ్వరూ ఈ మధ్యకాలంలో చంద్రుడి మొహం కూడా చూడలేదు. రాబోయే కాలంలో మార్స్ గ్రహానికి సంబంధించినటువంటి ప్రయోగాలు కూడా ఊపందుకోనున్నాయి. అయితే అవి భూమి నుంచి ప్రయాణించే కన్నా చంద్రుడి దగ్గర నుంచి ప్రయాణించడానికి కొన్ని అనుకూలతలు ఏర్పడ్డాయి. ఎందుకంటే చంద్రుడిపై కూడా నీటి జాడలున్నాయి. పైగా అక్కడ భూగర్భంలో ఖనిజాలు, ఇంధనం తయారు చేయడానికి కావాల్సినటువంటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. చేయాల్సిందల్లా అక్కడ మానవాళికి నివసించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పాటు చేసుకోవడమే.
అలా జరగాలంటే చంద్రుడిపై మరిన్ని పరిశోధనలు జరగాలి. తేలికగా అక్కడి వరకు వెళ్లి మనుషులు జీవించేందుకు నిర్మాణాలు మొదలు పెట్టాలి. ఆపై రాకెట్ ప్రయాణాలకు కావలసినటువంటి ఇంధనం కానీ, మనుషుల కోసం ఆక్సిజన్ తయారు చేసుకోవాలి. ఇవన్నీ ఈ దశాబ్దంలోగా జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఎవరికి అర్థం కాని ఒక ప్రశ్న ఏంటంటే, ఇంత బతికి ఇంటెనక ప్రాణం పోయిన సందంగా 50 ఏళ్ల క్రితమే మనిషిని చంద్రుడిపై కాలు మోపేలా చేసినటువంటి అమెరికాకు కూడా ఈ కష్టాలు ఎందుకు అని ఇప్పుడు ఒక ప్రశ్న కనిపిస్తోంది. అప్పటిలాగే అపోలో రాకెట్లతో మనుషులను పంపించవచ్చుగా అన్న ప్రశ్నకు నాసా దగ్గర సమాధానం లేదు. కానీ దానికోసం ఆర్టెమిస్ ప్రాజెక్టు చేపట్టడం, అందులో మొదటి మహిళా పురుషుణ్ణి పంపించేందుకు ఇంతగా ఎందుకు ఆపసోపాలు పడుతోంది? దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఆనాడు సోవియట్ యూనియన్తో ఉన్న పోటీని ఎదుర్కోవడానికి చంద్రమండల యాత్రను ఫేక్ చేశారు అన్నది అర్థమవుతోంది. ఆనాడు అక్కడి నుంచి తెచ్చారని చెబుతున్న చంద్రశీలలు కూడా భూమిపై పడిన చంద్రశీలలే అని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం చైనా నుంచి నాసాకు గట్టి పోటీ ఎదురవుతోంది. చైనా ప్రస్తుతం ప్రయోగం తర్వాత ప్రయోగం చేస్తూ అన్ని దేశాలను ఓవర్టేక్ చేసింది. ఏకకాలంలో చంద్రుడు, మార్స్ 2 పరిశోధనలు చేస్తూ తనకంటూ అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసుకుంది. అదే ఊపులో చంద్రుడిపై కూడా తనకంటూ ఓ ఆశ్రయం ఏర్పాటు చేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. మనం ఇంకా లూనార్ ల్యాండింగ్ ఎలా చేయాలా అన్నటువంటి విషయంలోనే మల్లగుల్లాలు పడుతున్నాం. మొన్నటికి మొన్న 3 ప్రయోగాల తర్వాత 4వ ప్రయోగంతో చంద్రయాన్ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కింది. ఈసారి చంద్రుడిపై స్థావరాల విషయంలో అమీతుమీ తేల్చుకునేందుకు అమెరికా కూడా కూడబలుక్కుంది. ఎలాగూ నాసా తన స్పేస్ షటిల్ కార్యక్రమాన్ని అటకెక్కించింది. అమెరికాకు చెందిన ఎలన్ మస్క్ రాకెట్ కంపెనీ టెక్నాలజీలను ఉపయోగించుకొని అమెరికన్లను పంపాలని అనుకుంటోంది. అందుకోసం జరుగుతున్న ప్రయోగాల్లో ఇప్పుడు మొన్న స్పేస్ ఎక్స్ రాకెట్ చంద్రుడి వైపు ప్రయాణం మొదలుపెట్టింది. ఏది ఏమైనా దాగుడు మూతల వ్యవహారం అన్నది ఆనాటి కాలంలో జరిగితే జరుగుండొచ్చు. కానీ నేటి కాలం అలా మాత్రం కాదు. ఎవరు ఏ ప్రయోగం చేసినా పసిగట్టడానికి అంతరిక్షంలో ఇప్పటికే సీసీ కెమెరాలు రెడీగా ఉన్నాయి.